ఓ యువకుడిపై తాను థర్డ్ డిగ్రీ ప్రయోగించానంటూ వస్తున్న ఆరోపణలపై స్పందించారు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఎస్ఐ జగదీష్. సురేష్ పై తాను ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదని, తమపై కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు జగదీష్. సురేష్ పై కక్ష సాధింపులకు పాల్పడలేదంటున్నారు. 10వ తారీఖు నాడు తొర్రూరు పోలీస్ స్టేషన్లో మహేందర్ అనే వ్యక్తి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ మేరకు సురేష్ని పోలీస్ స్టేషన్కి అదే రోజు పిలిపించడం జరిగింది. పిలిపించి ఎందుకు మరి ఇట్లా సోషల్ మీడియాలో వైరల్ చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి బెదిరిస్తున్నామంటని చెప్పిన దానికి సురేష్ నా ముందటే నా బల్లగుద్దటం జరిగింది. దానికి సురేష్ని మందలించి కూర్చోబెట్టి ఈవినింగ్ వరకు సాయంత్రం ఒక నోటీస్ ఇచ్చి పంపడం జరిగింది. అంతేగాని అతని మీద థర్డ్ డిగ్రీ కానీ ఎలాంటి పోలీస్ చర్యలు ఇట్లా చేశారని చెప్పి బయట వాళ్ళు వీళ్ళు కలిసి చెప్తున్నారు. అలాంటి చర్యలు ఏం జరగలేదు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. మేము ఎక్కడైనా కానీ చట్టపరంగా వ్యవహరించడం తప్ప దీంట్లో ఎక్కడ కూడా చట్టాన్ని మీరు వ్యవహరించలేదు. తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత తనకి అక్కడిక్కడ కొంతమంది శక్తులు తోడయి పోలీస్ మీద ఇట్లా రాంగ్గా తీసుకొచ్చేసి మొత్తం పబ్లిసిటీ చేశారు తప్ప పోలీస్ పరంగా ఎక్కడున్నా కానీ మేము చట్టపరంగా వ్యవహరించడం తప్ప సురేష్ విషయంలో ఎలాంటి తప్పు కూడా చేయలేదని తెలియజేస్తున్నాను. తొర్రూరు ఎస్ఐ జగదీష్ తనను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించాడు సురేష్. పాలకుర్తి ఎమ్మెల్యే పిఏ ముందే తనను చిత్రహింసలు పెట్టినట్లు చెప్తున్నాడు బాధితుడు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ప్రశ్నిస్తూ ఇటీవలే మాలోతు సురేష్ అనే వ్యక్తి కొన్ని పోస్టులు పెట్టాడు. దీంతో ఎమ్మెల్యేనే ప్రశ్నిస్తావా అంటూ తనను పిఎస్కి తీసుకువెళ్లి కొట్టారనేది సురేష్ ఆరోపణ. ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నాడు బాధితుడు మాలోతు సురేష్. ఎస్ఐ జగదీష్ ను ఉద్యోగం నుంచి తొలగించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది. పాలకుర్తి ఎమ్మెల్యే మెప్పు కోసం తమ కొడుకుని దారుణంగా కొట్టారంటున్నారు సురేష్ తల్లిదండ్రులు. నడువ చేత కాకుండా ఇంట్లో పడి ఉన్నాడు మా కొడుకు. ఇంతకన్నా చిత్రహించబెట్టి కొడతాడా మా ఎస్ఐ గారు? ఇంత ఏం దౌర్జన్యం చేసినావు? ఇంత ఏం తీసుకొచ్చినావు? ఎవరైనా దొంగతనం చేసుకొచ్చినావా? ఎవరైనా ఇల్లు వెళ్ళకొచ్చినావా? అందుకబట్టి ఎట్లా కొట్టిందా? నేను మా నాయన ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ మేము పార్టీల కోసం పనిచేసి జెండాలు మూసి ప్రజలను కూడగొట్టి ఓట్లు వేయించి అన్ని కష్టపడ్డ ఈ రోజు సుధా ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి ఝాన్సీ మేడం వచ్చిన కాడి నుంచి మేము సుధా సేవలు చేసి చాలా చేసిన. నా కొడుకుని నేను లేకుండా నా కొడుకుని ముందర పెట్టి పని చేపించిన. అటువంటి సిచ్యువేషన్లో నా కొడుకు ఏదో వల్గర్గా పోస్టు చేసిండని నా కొడుకుని పిలిపించి మరీ ఏ వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరి కొడుకు ఏందని విషయం నన్ను పిలిపించి అడిగితే నేను నా కొడుకుకు మేడానికి ఏ సమాధానం చెప్తున్నావు, నా కొడుకుకు ఏ సమాధానం చెప్తున్నావు విషయం ఆడికి క్లోజ్ అయిపోవు. నా కళ్ళారా చూసినా నేను పోకముందు నా కొడుకును కొట్టి మొద్దుకెక్కించి కూర్చోబెట్టి ఉంచారు. నేను ఇంతట్లకు పోయి చూసినా నన్ను కానిస్టేబుల్ లోపలికి రానిస్తలేరు. నిన్ను ఎట్లా అంటే అట్లా హింసలు పెడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం, నిన్ను ఇబ్బందులు పెడతామని కాకిరాల హరిప్రసాద్, తిరుపతి రెడ్డి, విజేందర్ రెడ్డి, మేకల కుమారు వీళ్ళందరూ కలిసి నా కొడుకును నిలబడి కొట్టించి నవ్వుతూ ఎస్ఐ గారికి ఫిర్యాదు కావచ్చు కానీ వాస్తవాలను తెలుసుకొని చెప్పనుండే ఏ వాస్తవం తెలుసుకోకుండా మా కొడుకును కొట్టడం, దౌర్జన్యంగా మా కొడుకును మొద్దుకెక్కియడం, మళ్ళీ నేను పోయిన సుధా నీ కొడుకు ఇట్లాటోడా అట్లాటోడా అని నేను అనడం, నేను సారాన్ని బతమాలాడి దండం పెట్టి బతలాడిన ఇట్లా దండం పెట్టిన సుధా ఏమాత్రం రెస్పాన్స్ చేయకుండా మా మీద చాలా కక్ష కట్టిండు. మా కొడుకు మీద ఎస్ఐ గారిని వెంటనే డిస్మిస్ చేయాలని నా కోరిక. అటు ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా స్పందించారు. ఎస్ఐ జగదీష్ పై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు కేటీఆర్, హరీష్ రావు. బాధితుడికి న్యాయం చేయాలని ఎక్స్ వేదికగా కేటీఆర్, హరీష్ డిమాండ్ చేశారు. మరోవైపు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ బాధితుడు సురేష్ ఇంటికి వెళ్లి పరామర్శించారు.